అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక అక్కడ హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ ద్వారా కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మీరు మనకు అందిస్తారని, ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకాశం జిల్లా నుంచి గెలుపొందినటువంటి ఒక క్యాండిడేట్. ఆయన పేరు ఎక్కడ మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు. ఈయన అద్భుతమైనటువంటి కమీడియన్ లాంటి ఆర్టిస్ట్ లాంటి. బహుశా సినిమాల్లోకి వెళ్ళలేదు, కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసేవాడు. ఎందుకంటే నేనే పెద్ద జ్ఞానిని, నాకంత సబ్జెక్టు ఎవరికి లేదు, నన్ను మించినటువంటి తోపు తాత్కారులు అంటే తురుములు ఎవరు లేరు అనేటువంటి ఫీలింగ్స్తో మనోడు ఉంటుంటాడు. అందుకని మనోడు ఎంత మేధావంటే, పేదవాడికి అన్నాన్ని, ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్లో పెట్టే అన్నాన్ని ముష్టితో పోల్చాడు. అంటే ఆయన ఆలోచన విధానం, ఆయన పనిచేస్తున్నటువంటి పార్టీ యొక్క భావజాలాలు అలా ఉంటాయి. సో పెద్దగా దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. సరే, నిన్న తమిళనాడులో టీవీకే పార్టీ 108 సీట్లు గెలిచిన తర్వాత మనోళ్ళు ఇక వైసీపీలో సోషల్ మీడియా స్టార్ట్ చేసింది. జగన్ బొమ్మ పెట్టడం వల్లే గెలిచాడు అది ఇది అని చెప్పి. సరే, వాళ్ళంటే కార్యకర్తలు ఏదో ఆవేశంలో తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు ఒక శాసనసభ సభ్యుడివి, బాధ్యాయుతమైనటువంటి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తివి. కనీసం మన ప్రెస్ మీట్ ముందు మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని మనం పలకొచ్చా పలకూడదా, ఈ పదాన్ని మనం పలికితే మిగతా వాళ్ళు అంటే శాసనసభ సభ్యులు కావచ్చు, ప్రజలు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, మన మీద ప్రజలకు ఎలాంటి అవగాహన వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ప్రాబల్యంతో తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధించింది, విజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు, ఆయన బొమ్మ అలా ఎత్తటం ఆలస్యం, ఓట్లు టపి 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 టపిమని గుద్దేశారు అని చెప్పేసి ఒక కమిడియన్లో షో అంటే జబర్దస్త్ షోలో వేసేటువంటి డైలాగులు వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, సాధారణమైనటువంటి వ్యక్తులు మాట్లాడటం అది పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు మేము కూడా సరదాగా చంద్రబాబు నాయుడు గారిని హైప్ చేయడం కోసం మాట్లాడుతుంటాం. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి అసలు కనీసం ఇటువంటి మాటలు మాట్లాడవచ్చా, ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా, ఇది పార్టీకి ఎంత డ్యామేజ్ ఇస్తుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా అంటే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి ఈయన పుష్పాలు ఎక్కన ఫైర్ అంటాడు, కానీ అక్కడ ఫైర్ లేదు, వెర్రి పుష్పంలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవడైనా పుష్పలాగా ఫైర్ ఉన్న క్యాండిడేట్ అయితే ఎవడైనా అన్నా క్యాంటీన్ని పేదవాళ్ళకు పెట్టేటువంటి ముష్టి అని చెప్పేసి మాట్లాడతారా? ఎర్రగొండపాలెం నియోజకవర్గం మామూలుగా ఏంటనంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇది కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లాంటి నియోజకవర్గం. ఇక్కడ మామూలుగా ఒకసారి కంటెస్టెంట్ చేసినటువంటి అభ్యర్థి నెక్స్ట్ టైం కంటెస్టెంట్ చేయడు. మీరు కావాలంటే ఎర్రగొండపాలెం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని ఒకసారి లిస్టు చెక్ చేసుకుంటే ప్రతిసారి అభ్యర్థి చేంజ్ అవుతూనే ఉంటాడు. మొన్నటి మూమెంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి సురేష్ గారిని తీసుకెళ్ళిపోయి ఇక్కడ కొండేపికేసి ఈయన కొత్తగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందువల్ల కొత్త క్యాండిడేట్ కదా అనేటువంటి దాంట్లో, ఎందుకంటే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉంది. ఒకవేళ సురేష్ గారు కానీ మొన్న కంటెస్టెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఓడిపోయేవాడు. సరే, ఏది ఏమైనా ఈ కాన్స్టిట్యూషన్స్లో నెక్స్ట్ నుంచి మరి ఒకవేళ మన అన్న గెలుస్తాడో గెలవడో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి గెలిచిన 5 years టెన్యూర్లోనైనా కనీసం ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మేము ఒక మంచి శాసనసభ సభ్యుడినిగా శాసనసభకు పంపించాం, అద్భుతమైనటువంటి వ్యక్తి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అందులో మావాడు ఫస్ట్ బాగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని మీ నియోజకవర్గ ప్రజలకు కల్పించాలి. మరి తిక్కలతనంగా పిచ్చోళ్ళు లెక్కన జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెడితే గెలిచాడు, ఇంకా నయ్యం. ఇప్పుడు అక్కడ విజయ్ పార్టీ ఏర్పాటు చేయాలంటే 11 మంది ఎమ్మెల్యేలు దగ్గారంట. కొంపదీసి ఈ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డితో అక్కడ మద్దతు ఇచ్చేసి ఏమవుతుంది, ఏ రాష్ట్రంలో గెలిస్తే మేము స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చాం కదా, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పినా చెప్తాడేమో. అంత ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక్కడ 11 మంది తీసుకెళ్ళి అక్కడ కలిపేసి మొత్తం మేము 118 మంది మ్యాజిక్ ఫిగర్ దాటింది, మాకు గవర్నమెంట్ ఫామ్ చేయమని అంటారేమో. అసలు వీళ్ళకి ఇంకొక సెంటిమెంట్ చూడండి, విజయ్కి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 11 సీట్లే తగ్గాయి. మరి చూడు అది ఎట్లా మరి సైంటిఫిక్గా జరిగిందో ఏమో జరిగింది. కానీ
ఈ 11 అనేది వైఎస్ఆర్సీపీ పార్టీని బాగా పగబట్టి ప్రతి విషయంలో 11 నెంబర్ వచ్చేలా కనిపిస్తుంది. అది యాదృశ్యంగా జరగవచ్చు, మరేత కారణాల వల్ల. కాబట్టి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నాకు అర్థం కావట్లేదు. విజయ్ అక్కడ మేనిఫెస్టో ప్రకటించి మహిళలకు ఆకర్షించేటువంటి పథకాలు ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడితే అక్కడ, అట్లాగే బీజేపీ లాంటి క్యాండిడేట్స్ అక్కడ అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. అన్నా డిఎంకే లాంటి ఉద్దాండుల పార్టీలను తట్టుకుని ఆయన 108 సీట్లకు వస్తే విజయ్కి మేము జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చారంటే అసలు విజయ్కి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సపోర్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన 8 ఏళ్లకు ముఖ్యమంత్రి అయ్యాడు. అది కూడా బాబాయ్ చచ్చిపోవటం, కోడికత్తి ఇలాంటివన్నీ సింపతి డ్రామాలన్నీ పే చేసి, అది ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి తండ్రి చనిపోయిన విధానం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి చెల్లి అందరూ బజార్కు ఒకరు సంఖ్యలో కొన్ని పుస్తకాలు పెట్టుకొని ఊరు వాడ ప్రచారాలు చేసి ఒక్క అవకాశం ఇవ్వండి నేను బతిలాడితే సరే ప్రజలు ఓట్లు వేశారు. విజయ్ పార్టీ పెట్టిన 2.5 ఏళ్లలో ఆయన ఎక్కడ సింపతి డ్రామాలు ఆడలేదు, ఆయన ఎక్కడ క్యాస్ట్ రాజకీయాలు చేయలేదు, రిలీజియన్ రాజకీయాలు చేయలేదు, ఆయన ఎక్కడా కూడా ఓటు బ్యాంకింగ్ రాజకీయం చేయాలి. ఆయన స్టైల్లో వే ఆఫ్ లైన్లో ఆయన వెళ్ళాడు. ఆయన ఇబ్బంది పెడదామని ఆయన్ని బీజేపీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి పార్టీలు అనేక రకమైన ఇబ్బందులు పెట్టడం ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ అయ్యి ఆయన్ని ఓట్లు వేయడానికి కారణమైంది. అసలు మీరెవరు తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా తెలుసునా? తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? చంద్రబాబు నాయుడు అంటే ఐడెంటిఫై చేయగలుగుతారా? కాబట్టి చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏది పడితే అది మైక్ ముందుకు వచ్చి మాట్లాడటం కాదు. మనం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక శాసనసభ సభ్యుడు అంటే ఎంత గౌరవ పదంగా మనం మాట్లాడాలి, ఎంత హుందాగా మనం వ్యవహరించాలి. ఏందో ఆ వేలో గెలిచినాం, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ టైనాడికి అంటే 2029 సీట్లు ఇస్తాడో ఈడో ఇచ్చినా అక్కడ గెలిచినటువంటి ఆనవాయితీ లేదు. కాబట్టి ఏదోలే ఈ 5 ఏళ్లలో మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినట్టు చేయాలని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఇట్లాగే ప్రజల క్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని బఫూన్లాగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఊరికే జబర్దస్త్లో చేసినటువంటి కామెడీ షోలు చేసినట్టు ఇక్కడ కామెడీ షోలు చేయొద్దు పాలిటిక్స్లో. అది ఎందుకంటే మీరు ఎంత ప్రజాప్రతినిధి అనే దానికి ఉదాహరణ సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఎర్రగొండపాలెం తీసుకున్నట్టయితే అక్కడ ఎంత చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో చాలామందికి కనీసం భోజన వసతులు కూడా సరిగ్గా లభించినటువంటి ప్రాంతాలు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చి మీరు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు మీరు ఇంతమంది ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ మీద మాట్లాడతారా? ఆ పేదవాడు తినేటువంటి అన్నాన్ని ముష్టి అని చెప్పి మాట్లాడినప్పుడే మీరు సొసైటీలో ఎంత వాల్యూ ఉందో, మీకు ఎంత గౌరవం ఉందో, ఎంత అంకిత భావం ఉందో, ప్రజలకు మీరు సేవ చేయాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా బంద్ చేసి మీరు దయచేసి ఇలాంటివన్నీ బంద్ చేసి కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని మాట్లాడితే ప్రజల్లో కనీసరే మా ప్రాంతం నుంచి ఒక శాసనసభ సభ్యుడిని పంపించాం, ఆయన అద్భుతంగా ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాడు. ఎట్లా ఒక శాసనసభకి వెళ్ళే దమ్ము ధైర్యం మీకు లేదనుకో, వెళ్ళినా ఉండే ధైర్యం కూడా మీకు లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనీసం ప్రెస్ మీట్ ముందు మాట్లాడేటప్పుడైనా హోందాగా గౌరవంగా మాట్లాడితే విలువ ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మీకు